రీసెంట్ గా ఆర్సీబీ ఐపీఎల్ టీమ్ ని అమ్మేశారు 16,700 కోట్ల రూపాయలకు. ఇనీషియల్ గా 2008 లో ఈ టీం పైన పెట్టిన పెట్టుబడి 450 కోట్లు. విజయ్ మల్యా గారు చెప్పారు, నేను అన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు, ఇప్పుడు ఆ టీం యొక్క వాల్యూ చూడండి అని. 2008 లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు కంపేర్ చేసినట్లయితే 37 రెట్లు ఆ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. అయితే ఐపీఎల్ లో ఆడే టీములు ఎంతవరకు డబ్బుని సంపాదిస్తాయి మీకు తెలుసా? ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా ఒక సంవత్సరంలో ఓ టీం పార్టిసిపేట్ చేసిందంటే దాదాపు 200 కోట్ల రూపాయల వరకు వాళ్ళు సంపాదిస్తారు ప్రాఫిట్స్. ఒక్క మ్యాచ్ గెలవకపోయినా. బీసీసీఐకి ఎంత అర్నింగ్స్ వస్తుంది, టీములు ఎలా సంపాదిస్తాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. 2007లో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక క్రికెట్ ఎక్స్పెరిమెంట్ లా స్టార్ట్ అయింది. 2026లో ఈ ఐపీఎల్ అనే టూర్నమెంట్ యొక్క వాల్యూ 1.5 లక్ష కోట్ల రూపాయలు. దీన్ని ప్రూఫ్ చేయడానికి ఒక డాటా పాయింట్ ఉంది. 2008లో ఎవరైతే ఛాంపియన్స్ అయ్యారో వాళ్ళకి ఇచ్చిన ప్రైజ్ అమౌంట్ ఎంతో తెలుసా? 4.8 లక్షల రూపాయలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విన్నర్ కి 20 నుండి 25 కోట్ల రూపాయల వరకు దొరుకుతుంది. ఓవరాల్ ప్రైజ్ అమౌంట్ విన్నర్స్ కి 20 to 25 crores, రన్నర్స్ కి 13 నుండి 15 కోట్ల రూపాయలు, థర్డ్ మరియు ఫోర్త్ ప్లేస్ కి 6.5 కోట్ల నుండి 7 కోట్ల రూపాయల వరకు పే చేస్తారు. అంటే దాదాపు 50 కోట్ల రూపాయల ప్రైజ్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏ టీము ఐపీఎల్లో ఛాంపియన్గా గెలుస్తుందో వాళ్ళు ఈ ప్రైజ్ అమౌంట్లో ఏదైతే 20 crores 25 crores దొరుకుతుందో దాంట్లో 50% టీం పెట్టుకుంటుంది, మిగతా 50% ప్లేయర్స్కి పనిచేయాలి. ఇది రూల్ అండి. దీని పక్కన పెట్టేసి 1000 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుంది. దాని గురించి తెలుసుకుందాం. మొదటిది బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అండి. మీరు ఈ ఐపీఎల్ ఇన్కమ్ అని చూసుకున్నట్లయితే బ్రాడ్కాస్టింగ్ రైట్సే కింగ్ ఆఫ్ ఇన్కమ్. ఆన్లైన్లో మీరు జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు, అలానే స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్లో ఐపీఎల్ని మీరు చూడొచ్చు. 2023 నుండి 2027 వరకు అంటే 5 సంవత్సరాలకి ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ ప్లాట్ఫామ్లు ఓవరాల్గా పే చేస్తున్నది 48,390 కోట్ల రూపాయలు. అంటే ప్రతి సీజన్లో ఆల్మోస్ట్ 74 మ్యాచెస్ అవుతుంది. ఆ 74 మ్యాచెస్ ఇంటూ 5 సీజన్లు అనుకున్నట్లయితే 370 మ్యాచ్లు జరుగుతాయి. అంటే ప్రతి మ్యాచ్కి 130 కోట్ల రూపాయల వరకు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ గురించి ఈ కంపెనీలు పే చేస్తున్నాయి అన్నట్లయితే ఎంతవరకు వాళ్ళు సంపాదించవచ్చు? సరేనండి, బ్రాడ్కాస్టింగ్ ద్వారానే ఇంత సంపాదిస్తారు అన్నట్లయితే బీసీసీఐ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది కదా, అదెంత సంపాదిస్తుంది? ఓవరాల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, బ్రాడ్కాస్టింగ్ రైట్స్, వేరే వేరే బ్రాండింగ్ రైట్స్, టికెట్ సేల్స్, వీటన్నిటి గురించి ఒక సెంట్రల్ పూల్ ఉంటుంది. ప్రాఫిట్ ఎంతైతే సంపాదిస్తుందో దాంట్లో 50% బీసీసీఐకి, మిగతా 50%ని 10 టీములు ఉంటాయి కదా, ఆ 10 టీముల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఐపీఎల్లో జరిగే ప్రతి మ్యాచ్ ద్వారా బీసీసీఐ టోటల్ ఈ డిజిటల్ స్ట్రీమింగ్ మరియు టీవీ రైట్స్ ద్వారా ప్రతి మ్యాచ్కి 118 కోట్ల రూపాయల వరకు ప్రతి మ్యాచ్ మీద సంపాదించడం జరుగుతుంది. దీన్ని పక్కన పెట్టేయండి, బ్రాడ్కాస్టింగ్ రైట్. ఇంకొకటి టైటిల్ స్పాన్సర్షిప్. ఇప్పుడు మీరు చూస్తున్న ఐపీఎల్లో టాటా ఐపీఎల్ 2026 కదా. సో టాటా అని అక్కడ రావాలంటే టాటా కంపెనీ వాళ్ళు బిడ్ చేస్తారు. సో వీళ్ళు కూడా 5 yearsకి 5 సంవత్సరాలకు 2,500 కోట్ల రూపాయల వరకు టైటిల్ స్పాన్సర్షిప్ కింద పే చేశారు. ప్రతి సీజన్కి 500 కోట్ల రూపాయలు అక్కడ టాటా ఐపీఎల్ అని రావడానికి టాటా కంపెనీ పే చేసింది. జెర్సీ మరియు కిట్ బ్రాండింగ్ అని. ఇప్పుడు మీరు ఒక ఐపీఎల్ ప్లేయర్ యొక్క జెర్సీ చూడండి, అంటే ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ని వాళ్ళు అమ్మేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ చెస్ట్ పైన, బ్యాక్లో, అలానే స్లీవ్స్ పైన, క్యాప్ పైన ఇక్కడంతా బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్ నేమ్స్ అక్కడ డిస్ప్లే అవ్వడానికి బ్రాండ్లు టీమ్కి పే చేయాలి. సో ఇది జెర్సీ మరియు కిట్ బ్రాండింగ్ ద్వారా వాళ్ళు సంపాదించే డబ్బు. ఈ అమౌంట్ ప్రతి టీంకి డిఫరెంట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ టీం అనుకోండి, లాస్ట్ ఇయర్ ఛాంపియన్ అయింది అనుకోండి, అలాంటి టీంకి ఒక 75 to 100 crores ఈ జెర్సీ మరియు కిట్ బ్రాండింగ్ ద్వారా వాళ్ళు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టికెట్ సేల్స్ మరియు గేట్ మనీ. ఒక్క హోమ్ టీం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుంది అన్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ టీం కదా, అక్కడ ఏదైతే టికెట్ రెవెన్యూ జనరేట్ అవుతుందో దాంట్లో 80% హోమ్ టీంకి దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేడియంలో 50,000 మంది కూర్చోడానికి అవకాశం ఉన్నట్లయితే టికెట్ ప్రైజు యావరేజ్గా 1,500 అనుకున్నట్లయితే అది దాదాపు 7.5 కోట్ల రూపాయలు అవుతుంది. దాంట్లో 80% హోమ్ టీమ్కి. ఆ మ్యాచ్ గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే, వాళ్లకు డబ్బు అనేది దొరుకుతుంది. దీంతో పాటు ఫుడ్ మరియు స్టాల్స్ అండి.
స్నాక్స్, డిన్నరు వీటన్నిటికీ అవకాశం ఉంటుంది కదా. అలాంటి స్టాల్స్ అక్కడ ఉండాలంటే వాళ్ళు అమ్మే ప్రతి సమోసా, కూల్ డ్రింకు, జెర్సీ, ఫ్యాన్స్ గురించి ఏదో ఫ్లాగ్స్, ఇవన్నీ ఇలాంటి ప్రతి సంపాదన పైన, ప్రతి బిజినెస్ ఆపర్చునిటీ కింద హోమ్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కమిషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ గ్రోత్ అన్నది మనం ఈ స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్లో చూసుకోవాలి. ఏంటిది స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్? ఇప్పుడు ఆర్సీబీ 450 crores-కి 2008లో విజయ్ మల్యా గారు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ టీము 16,700 crores-కి అమ్మేయడం జరిగింది. 37 times వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. అలానే రాజస్థాన్ రాయల్స్ కూడా ఆ టీంని కొనుగోలు చేసింది 270 కోట్ల రూపాయలకు. రీసెంట్గా అది అమ్మేయడం జరిగింది 13,000 crores, 13,000 కోట్ల రూపాయల వరకు. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ వాల్యూకి జతగా ఎంతవరకు గ్రోత్ అవుతుందో చూడండి. ఈ డిమాండ్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఇప్పటి వరకు ఉన్నది 10 లైసెన్సులు. అందరికీ ఐపీఎల్ టీం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 500 కోట్ల రూపాయలు ఉంది, నేను ఒక ఐపీఎల్ టీం స్టార్ట్ చేయవచ్చా? అవకాశం లేదు. ఉన్నదే 10 లైసెన్సులు. ఆ 10 లైసెన్సులు ఏదైనా మీకు దొరికినట్లయితే మాత్రమే మీరు ఆ ఫ్రాంచైజీని రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు కొత్త టీంని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉండదు మీ దగ్గర డబ్బున్నా. సో ఈ డిమాండ్ బ్రాండ్ వాల్యూ పెరగడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఐపీఎల్ ప్యూర్లీ క్రికెట్ టోర్నమెంట్ కాకుండా ఒక మనీ మేకింగ్ మషిన్ అయింది. దేనికి? ఇప్పుడు టీవీలో బ్రాడ్కాస్ట్ అవుతుంది, ఛానల్కి యాడ్ రెవెన్యూ దొరుకుతుంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్లో కూడా ఎక్కువ యాడ్ని మీరు టెలికాస్ట్ చేయొచ్చు, అక్కడ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇలా కూడా డబ్బు సంపాదిస్తున్నారు. సో ఒక పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ రైట్స్, బ్రాడ్కాస్టింగ్ రైట్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ టోటల్ వాల్యూ మనం లెక్కించినట్లయితే 1 డెలివరీ ఏదైతే ఐపీఎల్ పిచ్ మీద బౌల్ అవుతుందో, ఎవ్రీ డెలివరీ బౌల్డ్ ఏదైతే బాల్ వేస్తారో ఆ డెలివరీ అక్కడ సక్సెస్ఫుల్గా అయ్యింది అన్నట్లయితే దాని యొక్క వర్త్ ఎంతో తెలుసా? 75 lakh rupees. అంటే ఒక ఓవర్కి 4.5 కోట్లు, 10 ఓవర్లకు 45 కోట్లు, 20 ఓవర్లకు అనుకున్నట్లయితే 90 కోట్ల రూపాయలు. 1 innings ఇది. 2 innings అనుకున్నట్లయితే 180 కోట్ల రూపాయల వరకు వర్త్ ఒక్క మ్యాచ్కి ఉంటుంది. దీనికి ముఖ్య కారణం డిజిటల్ ఎక్స్ప్లోజన్ అండి. ఇంతకుముందు టీవీలోనే మనం ఐపీఎల్ చూడాల్సింది, ఇప్పుడు మొబైల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో చూడొచ్చు. మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో వచ్చేసాయి. ఇప్పుడు జియో హాట్స్టార్ ప్రతి మ్యాచ్కి, ఐపీఎల్ మ్యాచ్ అని చూసుకున్నట్లయితే 8 కోట్లు, 10 కోట్ల మంది యావరేజ్గా వ్యూవర్స్ ఉంటారు ప్రతి మ్యాచ్. వీకెండ్లో అది ఇంకా ఎక్కువ అవుతుంది. రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది కదా, వరల్డ్ కప్ టైంలో ఆల్మోస్ట్ ఒక 30 crores, 40 crores, ఫైనల్కి అయితే 50 crores ఇంతమంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మ్యాచ్ని చూస్తారు. సో ఇక్కడ యాడ్స్ పుష్ చేయడానికి మీకు అవకాశం ఎక్కువగా దొరికింది. యాడ్ రెవెన్యూ అన్నది ఎక్కువ అవ్వడానికి అవకాశం దొరికింది. ఇలా ఐపీఎల్ అనే ఒక క్రికెట్ ఎక్స్పెరిమెంటు మనీ మేకింగ్ మషిన్గా అది ఎంతైతే డబ్బు సంపాదిస్తుందో దాంట్లో 50% బీసీసీఐ పాకెట్కి ఇస్తూ టీమ్స్ ఒక్క మ్యాచ్ గెలవకపోయినా ప్రతి సీజన్లో 150 crores నుండి 200 crores ప్రతి సీజన్కి ప్రాఫిట్ సంపాదించేలా ఐపీఎల్ చూసుకుంటుంది. అందుకేనండి ఎలాంటి ఏఐ వచ్చినా, ఎలాంటి యుద్ధం జరిగినా ఈ ఐపీఎల్ గురించి రిసెషన్ ఉండదు. ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా అక్కడికి రాలేదనుకోండి, టికెట్ కొనుగోలు చేయలేదనుకోండి, ఆ టీం, హోమ్ టీం ఏదైతే ఉంటుందో ఒక్క టికెట్ అమ్మకపోయినా కూడా వాళ్లకు బీసీసీఐ సెంట్రల్ రెవెన్యూ షేర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ప్రాఫిట్ని పే చేస్తుంది. గెలిచినా ఓడిపోయినా, టికెట్ సెల్ చేసినా సెల్ చేయకపోయినా, ఛాంపియన్షిప్లు రాకపోయినా, ప్రతి మ్యాచ్ ఓడిపోయినా కూడా ఎవ్రీ టీం డబ్బు సంపాదిస్తుంది, బీసీసీఐ డబ్బు చేసుకుంటుంది, జియో, హాట్స్టార్, స్టారు అందరూ చాలా బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. మనం మన వాల్యుయబుల్ టైంని ఐపీఎల్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము కాబట్టి దానికి మనకొస్తున్న రిటర్న్స్ ఏంటి? సరిగ్గా నిద్రపోము, అన్ని డిస్కషన్స్లో ఐపీఎల్ ఉంటుంది, ఎన్నో స్టేటస్లు పెట్టుకుంటాము, ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. వీటి వల్ల మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది దాన్ని కూడా చెక్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ మరియు ఆర్ఓఐ ఇది రెండు మీరు అనలైజ్ చేసి ఎంత టైం ఐపీఎల్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవ్రీడే దాని గురించి డిసిషన్ తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.